ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి తొలి హారతి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర వారి దీపారాధన. భగవాన్ వెంకటేశ్వర వారి పీఠం పైన కామాక్షమ దీపారాధన, అన్నపూర్ణాదేవి స్వరూపము, పుష్పాలంకరణ, భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి అభయహస్తము. ఓం నారాయణ ఆదినారాయణ. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర వారి మూల స్వరూపము. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ వెంకటేశ్వర వారి ఈ పక్కన కామాక్షమ దీపారాధన, స్వామివారి ముంత మహాగణపతి. ఓం నారాయణ ఆదినారాయణ. 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 భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారి లీల వివరించుకుందాం. ఓం నారాయణ ఆదినారాయణ. ఖమ్మంపాడు లలితమ్మ గారిని భగవాన్ శ్రీ వెంకటేశ్వర వారు ఎలా అనుగ్రహించారు, ఆమె స్వామివారిని విడవకుండా ఇన్ని సంవత్సరాలు ఎలా ఉండగలిగానో వారు అనేక సందర్భాలు చెప్పి ఉన్నారు. ఓం నారాయణ ఆదినారాయణ. ఖమ్మంపాడు లలితమ్మ గారికి పెళ్ళయి 4 సంవత్సరాలైనా సంతానం కలగలేదు. తర్వాత ఆమెకి నరాల వీక్నెస్ మూలాన ఒళ్ళంతా నొప్పులు, బాధలతో ఎంతోమంది డాక్టర్ల దగ్గర ఎన్నో మందులు, ఎన్నో ఇంజక్షన్లు వాడినా కూడా ఫలితం లేకుండా పోయింది. చివరికి ఏం చేయాలని ఆలోచిస్తుండగా వెంకటేశ్వర వారి గుర్తొచ్చి, అన్ని ప్రయత్నాలు చేశాను కదా, ఇక వెంకటేశ్వర వారి దగ్గరికి కూడా వెళ్ళి ప్రయత్నం చేద్దాం, స్వామిని ఒకసారి దర్శించుకుందామని స్వామివారి దగ్గరికి లలితమ్మ గారు వచ్చారు. స్వామి దర్శనానికి వచ్చి రాగానే స్వామివారు కొంత దూరంలో ఉండగానే అయ్యో ఆమెకి జబ్బయ్యా పోతుందిలే అని గూడూరు కర్ణం పోయాడు, ఆమె కడుపులో వేసాను అని చెప్పారు స్వామి. తర్వాత ఏలుముద్దల కాగితకము, దారం ఇచ్చి లలితమ్మ గారిని పంపించేశారు. ఆ దారము చేతికి ధరించారు. ఆ ఏలుముద్దల కాగితం తీసుకెళ్ళి ఇంట్లో భోజించుకుంటున్నారు. కొన్ని రోజులకి ఆరోగ్యం, స్వామివారి అనుగ్రహంతో ఆరోగ్యం వచ్చింది. అట్లాగే అతి తక్కువ కాలంలోనే ఆమె గర్భం ధరించి మగపిల్లాడికి జన్మనిచ్చింది. ఇదంతా భగవాన్ వెంకటేశ్వర వారి దయ్యానని ఆమె సర్వకాల సరస్వందు స్వామిని విడవకుండా ఉంది. అయితే ఆమెకు నరాల వీక్నెస్, ఒంట్లో నొప్పులు అన్నీ స్వామివారికి వేలిముద్రల కాగితకము, స్వామివారి దారంలో సూక్ష్మ రూపంలో తానే ఉంటారు కాబట్టి ఆ దారం ధరించిన వారికి స్వామివారు చిన్నప్పుడు మన తల్లిదండ్రులు మన చేయబట్టి ఎట్లా నడిపిస్తారో అలాగే ఆ దారంలో సూక్ష్మ రూపంలో ఉండి ఎవరినైనా ఏ సమస్యలోనైనా ఉన్నవారినైనా సరే ఆ దారం ద్వారా ఆ సమస్యను లాక్కొని వారిని వడ్నేస్తారు. అట్లాగే లలితమ్మ గారికి పెండ్లై 4 సంవత్సరాలైనా కూడా సంతానం కలగలేదు. ఎంతోమంది డాక్టర్లు చూపించినా, ఎన్ని మందులు వాడినా, ఇంజక్షన్ వాడినా తగ్గలేదు. చివరి ప్రయత్నంగా వెంకటేశ్వర వారి దగ్గరికి వెళ్ళొద్దామని ప్రయత్నం చేస్తే ఆమె అంత దూరం ఉండగానే ఆమెకి జబ్బులు అయ్యిపోతుంది అన్నారు. గూడూరు కర్ణం చనిపోయాడు, ఈమె కడుపులో వేశాను అన్నారు. కానీ ఆమె వచ్చి నాకు అనారోగ్యమని చెప్పలేదు స్వామికి, నాకు పెళ్ళై 4 సంవత్సరాలు సంతానం లేదని చెప్పలేదు. సర్వాంతర్యామి, సర్వజ్ఞాని అయినటువంటి పరబ్రహ్మ స్వరూపుడు శ్రీ భగవాన్ వెంకటేశ్వర స్వామి వారు
సర్వాంతర్యామి పరబ్రహ్మస్వరం నిత్యాగ్నిహోత్రుడు శ్రీ వెంకటేశ్వరరావు ఆమె అడగకుండానే గూడూరు కర్ణం పోయాడమ్మా నీ కడుపులో వేసాను అన్నారు. నీకు జబ్బు కదమ్మా తగ్గిపోతుందిలే అన్నారు. మరి వేలుముద్రల కాయతకము దారం ఇచ్చారు. దారంలో స్వామి ఉన్నారు, సూక్ష్మం రక్షించారు. మరి కాగితము దారం తీసుకుని వెళ్ళింది. ఇంటికి వెళ్ళిన కొన్ని రోజులకి అనారోగ్యం తగ్గి ఆరోగ్యవంతురాలైంది. అతి తక్కువ కాలంలోనే గర్భం ధరించి మగపిల్లాడికి జన్మనిచ్చింది. అంటే ఇక్కడ స్వామివారు ఎవరినైనా అతి తక్కువ కాలంలో ఎవరినైనా సరే స్వామి అనుగ్రహిస్తారు. ఇక్కడ తెలుసుకోవాల్సిన మనం అదే, నమ్మినోడికి సొమ్మురా నమ్మనోడికి దుమ్మురా అన్నట్టుగా ఉంటుంది. అందుకనే నమ్మి చేసుకున్న వాడికి ఎప్పుడూ ఫలితం ఉంటుంది. అది వెనకైనా ముందైనా అది మనం తెలుసుకోవాలి. వెనకైనా ముందైనా ఆ ఫలితం ఉంటుంది, మనం తెలుసుకోవాలి. అయినా స్వామివారు ఉన్నప్పుడు దర్శించుకుంది. స్వామివారి మహాసమాధి చెందినా కూడా ఆమె ఇప్పుడుకి దాదాపు స్వామివారి యొక్క అనుగ్రహంతో నాకు ఆరోగ్యం వచ్చింది, స్వామివారి యొక్క అనుగ్రహంతో నాకు సంతానం కలిగారని 50 సంవత్సరాల నుంచి స్వామివారి మహాసమాధి చెందినా కూడా స్వామివారిని మహాసమాధిని మరి స్వామివారు ఉన్న దగ్గర నుంచి సమాధి అయిన వరకు అంటే దాదాపు 50 సంవత్సరాల నుంచి స్వామివారిని దర్శిస్తూనే ఉంది. ఎందుకంటే కృతజ్ఞతాభావం అంటే లలితమ్మ గారిలాగా ఉండాలి. కృతజ్ఞతాభావం అంటే లలితమ్మ గారిలాగా ఉండాలి. అందుకని ప్రతి ఒక్కళ్ళం కూడా లలితమ్మ గారిలాగా మనం నమ్ముకుని ఉంటే సర్వకాల సహస్రందు వాళ్ళ కుటుంబాన్ని స్వామివారు భూమి మీద ఉన్నప్పుడు అట్లాగే మహాతపస్సు అంటే సమాధిలోకి వెళ్ళినా కూడా వాళ్ళ కుటుంబాన్ని అందలం ఎక్కించారు. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నమ్మి ధర్మంగా మనం నడుచుకుంటే ఆ ధర్మే భగవాన్ వెంకటేశ్వరమై ఆ ధర్మ మార్గంలో నడిపిస్తూ మనల్ని మంచి స్థితిలో తీసుకొస్తారని ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. ఓం నారాయణ ఆదినారాయణ. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి అభయవైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది, హోమాలు జరుగుతున్నాయి. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు. భగవాన్ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సంగం జాగర్లమూడి భగవాన్ అభయ వైకుంఠాశ్రమంలో ప్రతి శనివారం అన్నదాన కార్యక్రమం జరుగుతుంది. అట్లాగే వచ్చే నెల ఫిబ్రవరి 22వ తారీఖు అనగా శనివారం స్వామివారి భగవాన్ వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన కార్యక్రమం కడు రమ్యంగా జరుగుతాయి. భక్తులందరూ పాల్గొని స్వామివారి యొక్క అన్నదాన కార్యక్రమంలోనూ స్వామివారి యొక్క హోమంలోనూ స్వామివారి యొక్క అనుగ్రహాన్ని సంపూర్ణంగా పొందప్రార్థన. ఓం నారాయణ ఆదినారాయణ. తెనాల నుండి సంగంజాలముడి గ్రామం 7 కిలోమీటర్లు, తెనాల నుండి గుంటూరు వైపు మార్గంలో సంగంజాలం గ్రామం ఉంది. ఆ గ్రామంలో భగవాన్ శ్రీ వెంకటేశ్వర అభయ వైకుంఠాశ్రమం ఉంది. ఆ వైకుంఠాశ్రమంలో మూల స్వరూపాన్ని దర్శించండి, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఓం నారాయణ. మీ గంగాధర స్వామి.